స్పెట్స్ పెట్టుకుంది కాబట్టి నేను సేఫ్ అయ్యాను. ఇప్పుడు కళ్యాణ్ వస్తున్నాడు, దొరికిపోతానేమో. కార్తిక, హ? ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? అది 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 ఆ? అది అది అని ఎంతసేపు నుసుగుతావు? చెప్పు. అబ్బా, నా ఫ్రెండ్ ఏదో తప్పు చేసింది, దాని గురించి ఆలోచిస్తున్నానులే. అది సరే, కళ్యాణ్ వచ్చాడా? కళ్యాణ్ సంగతి పక్కన పెట్టు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? కళ్యాణ్తో పెళ్లి నాకిష్టం లేదని చెప్పేస్తున్నాను కార్తిక. ఏ సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావేంటి? కళ్యాణ్ గురించి ఆ రోజు నువ్వు చెప్పింది నిజమని నమ్ముతున్నాను కార్తీక. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ మాటలు ఎప్పుడు నేను వినలేదు. ఫస్ట్ టైం నువ్వు కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే తను నీ క్లాస్మేట్ కాబట్టి. ఆ రోజు కళ్యాణ్ క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నావు. అది నిజమే కార్తీక. నిజానికి కళ్యాణ్ మోసగాడని నా దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు. అలాగే ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ ఎదురుపడలేదు. ఓన్లీ నీ మాట మీద నమ్మకంతో ఈ పెళ్లి వద్దని అమ్మానాన్నలకి చెప్పేస్తాను. అప్పుడు కళ్యాణ్ మంచివాడు కాదు, నిజమే అని నువ్వు సపోర్ట్ చేసి చెప్పాలి. అయ్యో కావేరి, మధ్యలో నేనెందుకు? నువ్వు చెప్పావనే కదా నేను కళ్యాణ్తో పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. అందుకే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. సరేనా? కళ్యాణ్ రాగానే కిందికొచ్చి. అయ్యో, కళ్యాణ్ది బ్యాడ్ క్యారెక్టర్ అని ఇద్దరిని విడగొడదామనుకున్నాను. ఇప్పుడు మొత్తం నా ప్లాన్ రివర్స్ అయ్యి నా మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? ఇంకా అబ్బాయి రాలేదేంటి? వచ్చేస్తుంటాడు. అదిగో కళ్యాణ్ వస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అంకుల్. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. కూర్చో బాబు. మీరు కూర్చోండి. అంకుల్, మీ హెల్త్ ఎలా ఉంది? ఫైన్ బాబు, థ్యాంక్ యూ. కళ్యాణ్, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్? ఇప్పుడేమొద్దు మేడం. మనం అడిగితే మొహమాట పడుతున్నాడు. అమ్మాయి వచ్చి అడిగితే ఏం కావాలో చెప్తాడు. అదిగో అమ్మాయి వచ్చేసింది. కళ్యాణ్తో పెళ్లి వద్దని కావేరి చెప్పిన మరుక్షణం మొత్తం డ్రామా బయటపడుతుంది. ఆ టెన్షన్తో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడెలా? కావేరి, అమ్మా, వెళ్ళి జ్యూస్ తీసుకురా. పంకజం ఈరోజు లీవ్. బావగారికి నువ్వే జ్యూస్ తీసుకురా కావేరి.
ఏడిపించడం కాదు, ఇంటికొచ్చినప్పుడు మర్యాద కూడా చేయాలి.